నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ నెల 14వ తేదీన రిలీజ్ అవుతున్న బాలీవుడ్ చిత్రం చావా గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఛత్రపతి శివాజీ పుత్రుడు సంభాజీ మహారాజ్ గురించిన చిత్రం. చావా అంటే సింహపు కోన అని తెలుగులో అర్థం వస్తుంది. మరి ఛత్రపతి శివాజీ సింహం అయితే ఛత్రపతి సంభాజీ సింహపు కోనే కదా. 1681 1689 మధ్యకాలంలో మరాఠా సామ్రాజ్యంలో రెండవ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి యొక్క శౌర్యాన్ని మరియు వేడుక కథలను వర్ణించే బాలీవుడ్ యొక్క మొదటి చిత్రం ఈ చావా. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడైన ఆయన తండ్రి మరణానంతరం సామ్రాజ్యం అత్యంత దుర్భరంగా మారిందని అందరూ భావించిన తరుణంలో ఆయన రాజ్యం యొక్క పగ్గాలు చేపడతాడు. అతన్ని 1688లో మొఘలు సేనలు బంధించి ఉరి తీయడం జరుగుతుంది. ఔరంగజేబుకు సింహసప్రంగా ఆయన బతికున్నంత కాలం మారుతాడు. తన యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఔరంగజేబు మతం మారితే తిరిగి రాజ్యాన్ని ఇస్తానని అన్న సంభాజీ మహారాజు అంగీకరించడు. బుర్హాన్పూర్లో సంభాజీ మహారాజ్ దాడి చేసినప్పుడు ఆయన వయసు కేవలం 20 ఏళ్ళు. హోలీ పండుగలో సంభాజీ మహారాజ్ పాల్గొనడం గురించి శివాజీ సావంత్ రాసిన చావా పుస్తకం హక్కులను నిర్మాతలు తీసుకున్నారు. పవిత్రమైన అగ్ని నుండి కొబ్బరికాయను ఆయన తీసేవారు. మహారాజును 20 ఏళ్ల యువకుడుగా దర్శకులు భావించి అతను లెజిం నృత్యం చేశాడని స్పష్టమైంది. మరి ఎందుకు కాదు? లెజిం మరాఠా సంస్కృతిలో ఒక భాగం. ఇది మరాఠా సాంప్రదాయ నృత్యం. మతరక్షకుడు, స్వేచ్ఛను పరిరక్షించే ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన ఈ హిందీ సినిమా రిలీజ్ అవ్వడం చాలా సంతోషకరమని అందరూ అంటున్నారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి ఇలాంటి ప్రయత్నాలు అవసరం. అయితే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నిపుణులకు, విజ్ఞానవంతులకు చూపించకుండా ఈ సినిమాను విడుదల చేయకూడదు అనేది అందరి అభిప్రాయం. మహారాజు గౌరవానికి భంగం కలిగించే ఏ విషయాన్నైనా ప్రజలు సహించలేరని అంటున్నారు. మరాఠీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపించబడిందని దర్శకుడు పేర్కొన్నారు. ఇప్పుడు తొలగించిన ఈ పాట సంస్కృతిని కీర్తించడమే కాకుండా ప్రేక్షకులకు బాగా అర్థమయ్యేలా చేసిందని కూడా ఈ మీడియాకి ఇచ్చిన ప్రకటనలో దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో హోలీ వేడుకలో భాగంగా ఈ పాటను చూపించారని, ఛత్రపతి సాంప్రదాయ నృత్యంతో ఉత్సవాల్లో పాల్గొనడం ఏమైనా హాని ఉందా అని లక్ష్మణ్ దర్శకుడు ప్రకటించారు. లెజిం అనేది మహారాష్ట్రకు చెందిన ఒక సాంప్రదాయ జానపద నృత్యం. ఇది సాధారణంగా పండుగలు మరియు వేడుకల సమయంలో ప్రదర్శించబడుతుంది. ఇందులో నృత్యకారులు ఒక చిన్న పెర్క్యుషన్ వాయిద్యాన్ని వాయిస్తూ లయబద్ధమైన నమూనాలో కదులుతారు. దీనిని లెజిం అని కూడా పిలుస్తారు. ఇది చెక్క హ్యాండిల్స్ జత చేయబడిన ఒక లోహపు ప్లేట్. నృత్యకారుడు లెజింను నేలకు లేదా మరొక లెజింకు వ్యతిరేకంగా కొడతాడు. ఇది నృత్యం యొక్క లైన్ జోడించే విలక్షణమైన ధ్వనిని సృష్టించింది. సంభాజీ, అతని మంత్రి కవి కలాష్ కళ్ళను ఎర్రగా కాల్చిన ఇనప చెవులతో పొడిచి గుడ్డివారిని చేస్తారు. మార్చి 21వ తేదీ 1689వ సంవత్సరంలో భీమా నది ఒడ్డునున్న కోరెగాన్ వద్ద వారిద్దరికీ శిరచ్ఛేదనం చేస్తారు. అలా ఔరంగజేబు నర్మదా నది నుండి తుంగభద్ర వరకు రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. పలువురు మహారాష్ట్ర మంత్రులు నిరసనలు, అభ్యంతరాల నేపథ్యంలో చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రంలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. మరాఠా యోధుడు రాజు సంభాజీ మహారాజ్ తన సినిమాలో 20 ఏళ్ల కుర్రవాడిగా ఊహించారని, అందుకే యుద్ధంలో గెలిచిన తర్వాత లెజిం నృత్యంతో సంబరాలు చేసుకునే సన్నివేశాన్ని పరిచారని ఆయన ఒక వివరణాత్మక అధికార ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇదో డ్యాన్స్ సీక్వెన్స్ చాలామంది రాజకీయ నాయకులకు రుచించలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ మరాఠా రాజు సంభాజీ మహారాజ్ వారసత్వానికి ఈ చిత్రం ఆటంకం కలిగించరాదని పేర్కొన్నారు. ఛత్రపతిపై తీసిన సినిమా సృజనాత్మకంగా, సున్నితంగా ఉండాలని ఆయన అన్నారు.
ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రను సరిగ్గా చూపించాలి, చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. సంభాజీ మహారాజ్ అంటే అందరికీ ఎంతో ప్రేమ, గౌరవం. ఈ గౌరవానికి భంగం కలగకూడదు. ఫిల్మ్ మేకింగ్లో క్రియేటివిటీ ఉండాలి, కానీ దాంతోపాటు సెన్సిటివ్ కూడా ఉండాలని తాము నమ్ముతున్నానని చెప్పారు. ఛత్రపతి శివాజీ వారసుడు, రాజ్యసభ మాజీ ఎంపీ శంబీ రాజే ఛత్రపతితో సహా పలువురు మంత్రులు ఈ చిత్రంలో తప్పులు నివారించడానికి చరిత్రకారులను సంప్రదించాలని సూచించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ట్రైలర్ను చూపించడానికి నిర్మాతలు వెళ్ళినప్పుడు సినిమా మొత్తం చూడాలనే కోరికను మాజీ ఎంపీ మీడియాకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. సంభాజీరాజే మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందే మొత్తం చూడాలని ఉందని చెప్పారు. ఈ ముఖ్యమైన కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ప్రామాణికంగా అందించడానికి, తప్పులను పరిశీలించడానికి నేను వాటిని చరిత్రకారులతో కనెక్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చాను. చావాలో డ్యాన్స్ సీక్వెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా గురించి మాట్లాడిన మొదటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అతను తన ప్రకటనలో లెజిమ్ నృత్యాన్ని ప్రస్తావిస్తూ, లెజిమ్ను మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ ఇటువంటి సినిమాటిక్ స్వేచ్ఛలను తీసుకోవడం దాంతో సరిపోతుందా అని అన్నారు. ఆదివారం దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేని కలిసి డ్యాన్స్ సన్నివేశాన్ని కత్తిరించే నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ను కూడా ఈ సన్నివేశంపై అభ్యంతరం ఆయన వ్యక్తం చేశారు. మరియు చావా విడుదలకు వ్యతిరేకంగా ఎక్స్లో ఒక నోట్ను కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అశుతోష్ రాణా, దివ్యా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన చావా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.